మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా శిరీష. గురుగారు, ముఖ్యంగా ఏది నాటి శని ప్రభావం తులారాశి వారికి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రారంభమైన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఏ దైవారాధన చేయమంటారు? ఈ తులారాశి వాళ్ళు మొన్నటిదాకా అష్టమ శని ఇలా చాలా బాధలు పడి ఉన్నారనమాట. వీళ్ళు మళ్ళీ ఏంట్రా వీళ్ళు ఇప్పుడు ఏం నడుస్తాను అంటున్నారని మన ఇద్దరిని తన్నేస్తారు వీళ్ళు. అయితే ఈ శని మొన్నటిదాకా జరిగింది. ఇప్పుడు మంచి స్థానంలో కొద్దిగా వెళ్ళిందనమాట. జస్ట్ మొన్న పాపం వీళ్ళకి మార్చి 26, 2025 నుంచే వీళ్ళకి శని విడుదల చెయ్యాడు. కాబట్టి హ్యాపీగా వీళ్ళందరూ కూడా ఇప్పుడే వచ్చేస్తుందా అని కంగారు పడిపోతారు. 2039 జనవరి నెల వరకు ఏం కంగారు పడక్కర్లేదు, వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత అప్పుడు జరగబోయేది మనకి శని మహాదశ 2039 జనవరి నుంచి 7.5 సంవత్సరాల పాటు జరుగుతుంది. అంటే 2045 నుంచి ఎండింగ్ డిసెంబర్, అంటే 2046 జనవరి వరకు సాగుద్ది అనమాట. ఈ ఏలినాటి శనిలో వీళ్ళందరూ మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబాయ్ మాకు ఏమన్నా హాని జరుగుద్దా, లేకపోతే ఆర్థికంగా మేము డబ్బులు లాస్ అయిపోతామా, ఇల్లు కబ్జాలు అయిపోతాయా, లేకపోతే ఇల్లు ఎవరైనా తక్కువ రేట్లకు వస్తాయా, ఇలా రకరకాలుగా అనుకుంటారు. ఈ ఏలినాటి శని సమయంలో ఇలాంటివి జరుగుతాయి, డౌట్ లేదు. కానీ అవన్నీ కూడా మన కర్మల వల్ల జరుగుతాయి. ట్రైనింగ్ అనమాట. అంటే విద్యా విజ్ఞానం జరుగుద్ది. శుభ్రంగా బ్రహ్మాండంగా చదువుకునేటటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి ఏ డైరెక్టరో చూసి, నువ్వు హీరోయిన్ అయితే బాగుంటుందమ్మా అంటాడు. జయప్రద తెలుసు కదా, మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, చిన్న స్కూల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు జయప్రద నెంబర్ 1 అనమాట. ఇంటర్మీడియట్ రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్లో, ఎస్కేబిఆర్ రాజలక్ష్మి కాలేజ్. అప్పుడు మా మామయ్య మా చిన్నాన్నోళ్ళంతా ఆర్ట్స్ కాలేజీలో చదివేవారు. మనం స్కూల్ డేస్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఆ అక్కకి ఎంతమంది లైన్ వేసేవారో తెలుసు, అంత ఫాలోయింగ్, అంత అందంగా అనమాట. ఏ డైరెక్టర్ చూసాడు సినిమాల్లో పనికి వస్తుందంటే వాళ్ళ నాన్న తీసుకెళ్ళి సినిమా హీరోయిన్ కింద చేసాడు, చదువుపోయా. అలా చాలామంది హీరోయిన్లకి అందరికీ కూడా విద్యా విఘ్నాలు, కొంతమందికి తల్లిదండ్రులు చూసి పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఇవన్నీ ఏలినాటి శనిలో జరుగుతాయి. తర్వాత మొట్టమొదటి దశలో వీళ్ళకి అందరికీ కూడా ఖర్చులు ఎక్కువ అవుతాయి. కూతుర్ల పెళ్ళిళ్ళలో, కొడుకుల పెళ్ళిళ్ళలో, మనవళ్ళ పెళ్ళిళ్ళలో ఇలాగా ఏదో రకంగా మనకి డబ్బు ఖర్చు అవ్వడం. పెళ్ళి అనేది మామూలుగా పెద్ద పెద్ద కలెక్టర్లు కూడా చాలామంది పాపం రిజిస్టర్ ఆఫీస్లో రూపాయి ఖర్చు లేకుండా చేసుకుని ఆ డబ్బులను తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఖర్చు పెడతారు, అన్నదానాల కింద దీని కింద. వీళ్ళు ఏం చేస్తారు, కమ్యూనిటీ హాలే 5 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉంది ఇప్పుడు ఫంక్షన్ హాల్, అలా తయారైపోయింది. సో ఇవన్నీ వృధా ఖర్చులు. సో ఏలినాటి శని సమయం వచ్చినప్పుడు మనం ఎంతమందికి చెప్పినా ఏమీ అర్థం కాదు. తర్వాత ఆరోగ్యం బాగున్నా సరే, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు ఇవి ఉన్నాయి, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు రిమటాయిడ్స్, ఇలా అనుకొని ఆలోచించి భయపడి ప్రతిసారి టెస్టులకు చేయించుకుంటూ ఇవన్నీ డబ్బులు దండగా మళ్ళీ నార్మల్ అని వస్తూ ఉంటాయి. సో ఈ రకంగా మానసికంగా భయం. ఏలినాటి శని అంటేనే భయం. ఏలినాటి శని దెబ్బ సరిగ్గా ఎవరు రుచి చూడలేదు కదా. ఏలినాటి శని అంటే నాకు జరిగినప్పుడు ఏలినాటి శని చంద్రుడేపు ఇలా చూసేవాడిని నేను స్టూడెంట్ అప్పుడు. ఇలా పైకి అమ్మో శనివారం వస్తుందంటే భయం వేసేది. అలా ఏంటి ఇలా నాకు ఏమీ లేదు కదా, ఎందుకు నాకు భయం వేస్తుంది అనుకుని నేను అబ్జర్వ్ చేసేవాడిని. శనివారంకే వచ్చేది ఏదో ఒక టెన్షన్. మళ్ళీ శనివారం పోయిన తర్వాత విచిత్రంగా మాయమైపోయింది. అలా ఒక 4-5 శనివారాలు వచ్చింది. సాధారణంగా ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అనవసరమైనటువంటి భయాలు అనేటటువంటి వస్తాయి. ఇది ఫస్ట్ ఫేజ్, ఇది వదిలే. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం, 2039 నుంచి ఒక 2.5 ఏళ్ళు కలిపేస్తే 2041.5 సంవత్సరానికి వచ్చేసాం. అక్కడ మనకి 2వ భాగంలోకి వచ్చాడు శని. ఎక్కడికి వచ్చాడు, ఈ యొక్క తులారాశికి. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్, తులారాశికి రావాలంటే కన్యారాశిలో శని ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మనకి 2036 ఆగస్టులోనే స్టార్ట్ అయింది. మనం ఇందాక ఏం చెప్పాం, 2039 జనవరి అన్నాం, అంటే తులారాశిలోకి రావడానికి. కానీ కన్యారాశిలోకే ఆల్రెడీ 2036 నుంచే స్టార్ట్ అనమాట, ఆగస్టులో. అంటే ఏలినాటి శని నిజం చెప్పాలంటే 3 ఫేజెస్లో జరిగితే
ఎప్పటి నుంచి భయపడ్డాము ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అంటే 2036 నుంచే స్టార్ట్ అయిపోతాయి మొదటి దశ. తర్వాత రెండవ దశ శని కన్యారాశిలో ఉన్నప్పుడు ఇందాక చెప్పిన ఫలితాలన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు శని తులారాశిలోకి వచ్చాడు. శని తులారాశిలోకి అంటే జన్మంలోకి వచ్చాడు. జన్మంలోకి వచ్చినప్పుడు నరాల వీక్నెస్లు, తర్వాత ఓవర్ టెన్షన్లు ఫీల్ అవ్వడము, ఒక్కొక్కడు వచ్చి ఏదో చెప్పడం కబురు గుంటె దడదడ కొట్టుకోవడము, లేదా నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే భయం అనే సౌండ్ హార్న్ గట్టిగా వేయడం, భయపెట్టడం, ఇలాగా ఏదో రకంగా మనకి భయపెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత బీపీలు, షుగర్లు, వ్యాధులు, శరీరానికి సంబంధించి తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి మనుషులు, బ్రోకర్లు నోరు మూసుకొని వాడు ఇల్లు చూపించి, మనం ఇల్లు అద్దెకి పిలిచామనుకోండి, నోరు మూసుకొని ఇల్లు చూపించి వాడు కమిషన్ నాటి తీసుకొని వెళ్ళడం, మిగతా అన్ని విషయాల్లోనూ కలగజేసుకొని వెళ్ళి రాంగ్ సలహాలు ఇచ్చి లాస్ట్కి రిజిస్ట్రేషన్లు, డబల్ రిజిస్ట్రేషన్లు చేసిన ఇల్లులు అంటగట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండు డాక్టర్ అహల్య అని, డాక్టర్ సురేష్ అని చెప్పేసి వీళ్ళిద్దరు ఉండేవారు భార్య భర్తలు. వాళ్ళకి ఒక పేషెంట్ వచ్చాడు, జాగ్రత్త వాడు పేషెంట్ వస్తున్నాడు, బీ కేర్ఫుల్ అని చెప్తే వాడు పేషెంట్గా వచ్చినాడు డాక్టర్స్తో దోస్తానా చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో దోస్తానా చేసి 45 లక్షలు పట్టుకుపోయాడు. వాళ్ళ ఆయన కూడా ఏదో చెప్పేస్తాడు కబుర్లో, వడ్డీ ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తానంటే ఆ డాక్టర్ గారు ఏం చేశాడు, వాళ్ళ భార్యను కూడా తలుపేసేసి ఇవ్వద్దంటుందని బంగారం కూడా ఇచ్చేసాడు. అంటే ఇదంతా ఏలినట్సిన సమయంలో జరుగుతాయి. అలాగే ఎన్ఆర్ఐలకు సంబంధాలు చూస్తాం మేమని వస్తారు కొంతమంది ఫారెన్లో, ఆల్రెడీ అక్కడ ఆడికి పెళ్ళి అయిపోయి ఉంటుంది, వీళ్ళు చేస్తారు, వాడు వీళ్ళని ఈ అమ్మాయిని తీసుకెళ్ళడు, వాడు అక్కడ ఉంటాడు, వాడి మీద పోలీస్ కేసు పెట్టడానికి వాడు ఇక్కడికి రాడు, ఈ రకంగా అనమాట. ఐబొమ్మ రవి వాడు ఏలినట్స్ ఏం జరుగుతుంది కాబట్టి వాడు పోలీస్ స్టేషన్లో దొరికాడు, పోలీసులు పట్టుకెళ్ళారు, లేకపోతే పట్టుకెళ్ళారు, ఆ విధంగా అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ మనకి 2045, 46 సంవత్సరం మధ్యలోకి మనకి వెళ్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, అంటే 2036 నుంచి ఏంటంటే 2043 సంవత్సరం, 2044 సంవత్సరం వేసుకో రఫ్గా. అప్పటికి ఏమవుతుందంటే ఏలినట్స్ అని బాగా తీవ్ర స్థాయిలో ఉంటుంది. వాక్కులతో అందరినీ తిట్టిపడేస్తూ ఉంటాం, మొత్తం అందరూ దూరం అయిపోతూ ఉంటారు మనల్ని వదిలేసి. మనల్ని చూడగానే శనీశ్వరుడు గుర్తొచ్చేస్తూ ఉంటాడు వాళ్ళకి. సో మనం ఏది పట్టుకుంటే అది మటాష్, ఏలినట్స్ టైంలో ఏది పట్టుకుంటే అది మటాష్. ఇనప వ్యాపారం పట్టుకుంటే టాప్, ఆయిల్ వ్యాపారం పట్టుకుంటే టాప్. ఒక ముసలావిడికి ఏలినట్స్ టైంలో ఏ వ్యాపారం లేదు బాబు అంటే, సరే నూనె వ్యాపారం పెట్టు అని చెప్పాను నేను, నా స్టూడెంట్ అది చెప్పుడు. ఆ మామకి ఏంటో విచిత్రంగా ఎవరో ఏలినట్స్కి నువ్వులు దానం చేస్తారు కదా, నా నూనె ఎవడో అలా పెడితే ఏ పంతులకో ఇస్తే ఆ పంతులు కూడా భయపడిపోయి ఆ గుడి బయట అరుగు మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. అది పెట్టి వ్యాపారం స్టార్ట్ చేసింది, ఈ రోజున కుబేరాలు అయిపోయింది. ఏలినట్స్ సమయాల్లో కూడా మనం మంచి జరుగుద్ది అనమాట. సో ఈ రకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలమ్మా. గురుగారు, మరి పరిహారాలు అన్నారు కాబట్టి ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు, ఏ దైవాన్ని పూజించాం? ఈ ఏలినట్స్కి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి కానీ తారా అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం, గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అనుష్ఠానము, వాళ్ళ యొక్క గురుచరిత్ర చదువుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలాగే అనాథ పిల్లలకి, పేద పిల్లలకి, ఆ తర్వాత ఈ యొక్క సాధువులకి, వీళ్ళకి దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. గారు, ఓవరాల్గా తులారాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.